76వ రిపబ్లిక్ దినోత్సవాన్ని ఇక్కడ ఖానాపురం ఎస్సీ కాలనీ పెద్దలు యువకులు అంబేద్కర్ యువజన సంఘం నిర్వహించడాన్ని మేము అభినందిస్తున్నాం. గతంలో యువకులు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి కూడా ఇక్కడ మహనీయుని కూడా ఎంతో కష్టపడి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు పెద్దలు లింగనమయ్య లక్ష్మణ గారు మాట్లాడినట్టుగా వాళ్ళు చాలా కృషి చేసి వాళ్ళ దేవుణ్ణి ఇక్కడ ఆవిష్కరించుకోవడం అనేది ఈ ప్రాంతం చాలా విజయం సాధించినట్టుగా మేము భావిస్తున్నాం. అది మాత్రమే కాదు, ఈరోజు అంబేద్కర్ చేసిన కృషిని కూడా గుర్తించేందుకు ఇక్కడ ఉన్న యువకులు ఇది భారత రాజ్యాంగం మా తాత మా అంబేద్కర్ గారే రాసి ఈ దేశానికి అందించాడు కాబట్టి ఆయన ముందు ఈ భారత రాజ్యాంగ జెండాను ఎగరేయాలని పిల్లలు ఇది పట్టుకొని ఇప్పుడు దాకా నిలబడి ఆ పెద్దల కోసం ఎదురు చేసినందుకు వాళ్ళ పిల్లలను కూడా అభినందిస్తున్నాం. భారత రాజ్యాంగం మా బతుకులు మార్చినటువంటిది. ఈ రాజ్యాంగం ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగం రాయకపోతే మా బతుకులు మా తాత ఎట్లా బతికాడో మేము కూడా అట్లా బతికి ఉండాల్సి ఉండేది. మా తాతని ఎంత అవమానపరిచారంటే రాజ్యాంగం కంటే ముందు అంత అవహేళన చేశారంటే ఒంటి మీద బట్ట లేకుండా ఊరు బయట ఉంచి అవమానపరిచారు. అలాంటి మమ్మల్ని మా కోడిపెట్టగా పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటుందో అట్లా మమ్మల్ని కాపాడుకొని ఈ రాజ్యాంగం ద్వారా మా హక్కులు కల్పించడం వల్లే మేము ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాం. మిత్రులారా, భారత రాజ్యాంగం డాక్టర్ బాబా అంబేద్కర్ ఒక్కరు మాత్రమే రాశారు. చాలామంది కొంతమంది దుర్మార్గులు ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఒక 200 శక్తులు రాశాయని వాళ్ళు రాశారని చెప్తున్నారు. కానీ భారత రాజ్యాంగ పరిషత్తే సాక్షాత్గా సభే ఒప్పుకుంది. మేము రాయలేదు, మాకు కాలు నొప్పి ఉంది, మాకు వెన్ను నొప్పి ఉంది, మాకు రాజకీయ పార్టీ కారణాల చేత మేము భారత రాజ్యాంగం రాయలేకపోయాం. ఈ రాజ్యాంగం అంతా అంబేద్కర్ మహనీయుడే రాశారని వాళ్ళు ఒప్పుకున్నా కానీ కొన్ని శక్తులు అంబేద్కర్ ఒకరు రాయలేదు, ఇది ఒక కమిటీ రాసిందని దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. మనం ఈ సందర్భంగా దాన్ని మేము తిప్పికొడుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే మాకు ఇన్ని హక్కులు వచ్చేటియా మేము అడుగుతున్నాం. ఉన్న హక్కులు మీరు పోగొడుతున్నారు, మాకున్నటువంటి రిజర్వేషన్లు మీరు పోగొడుతున్నారు. మీరు మాకు ఎట్లా హక్కులు రాగలుగుతారు? ఈ రిజర్వేషన్ల ద్వారా కొంత ఇంతో మీరు చదువుకుంటే ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా మీరు పోగొట్టారు. కాబట్టి ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మళ్ళీ కాపాడుకోవాల్సిన పరిస్థితి మా మీద ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మరింత ముందు తీసుకెళ్తాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని శక్తులు వచ్చినా మా రాజ్యం మేము తీసుకొని మా రాజ్యాన్ని కాపాడుకుంటాం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా.